హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇక్కడ వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే ఇది 3 మినిట్స్ లోపు వీడియో అనేది రెడీ చేయాలి. అండ్ అలాగే ఇదేంటంటే షార్ట్ వీడియోస్ కింద పెట్టాలనే ఉద్దేశంతో కొంచెం వీడియోని మ్యాక్సిమం వీలైనంత కట్ చేశాను. అండ్ అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. సో ఇది ఆల్రెడీ నేను ఈ లెమన్ పికిల్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి. బట్ లెమన్ పికిల్ ఏంటంటే మనం ఇది ఆల్మోస్ట్ 4 to 5 days పడుతుంది అనమాట రెడీ అయ్యేసరికి. సో అది ఏంటంటే నేను ఫస్ట్ డే మనము నిమ్మకాయలు తీసుకొచ్చి కట్ చేసి వేసిన రోజు చిన్న షార్ట్లో అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఈరోజు పూర్తిగా అయితే రెడీ అయిందనమాట. ఆఫ్టర్ 3 days ఇందులో అయితే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి ఫస్ట్ కట్ చేసి ఉప్పేసి కలిపి పెట్టిన తర్వాత నెక్స్ట్ కారము అందులో వేసేవన్నీ వేసి అయితే రెడీ చేసాము. అండ్ ఇదేంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఇది సేల్ చేయటానికండి. సో మీలో ఎవరికైనా కనుక ఈ పికిల్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ ఆర్డర్ ఉందండి. ఏదైనా సరే ఆర్డర్ వచ్చిన తర్వాతే మేము రెడీ చేస్తాము. మీలో ఎవరికన్నా కూడా ఒకసారి టేస్ట్ చూద్దామని కనుక అనిపిస్తే నేను వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తా, తప్పకుండా ఒకసారి ఆర్డర్ ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న అలానే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మేము అంతే ఇదిగా చేస్తాము. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీవి. అంటే మనకి అన్ని ప్రోడక్ట్లో కూడా అంటే మనం ఇందులో వాడే కారం కావచ్చు, వెల్లుల్లి, ఏ పికిల్లో అయినా ఆయిల్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అలా ఉంటాయి కదండి. సో మేము ఎప్పుడు కూడా పికిల్స్లో కానీ మేము చేసే స్నాక్స్లో కానీ ఫస్ట్ క్వాలిటీవే వాడతాము. అండ్ టేస్టీగా ఉండేటట్లుగా చేస్తామన్నమాట. సో ఒకసారి తప్పకుండా అయితే కావాల్సిన వాళ్ళు ట్రై చేసి చూడండి. మీరు ఇంట్లో రెడీ చేసుకున్న వాటి మాదిరిగానే ఉంటాయి అన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే మేము ఒక్కసారి ఆర్డర్ వచ్చిన తర్వాతనే మేము ఇలా రెడీ చేస్తూ ఉంటాం అనమాట. రెడీ చేసిన ప్రతి పికిల్ కూడా మేము ఫస్ట్ టేస్ట్ చేస్తాము. ఎందుకంటే రెడీ అయిన తర్వాత, ఎందుకంటే మనకు కూడా అది ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా మనకి తెలియాలి కాబట్టి. సో ఇలా అయితే మేము ఇంట్లో ఒకసారి టేస్ట్ చేసి అందులో అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చూస్తాం. అండ్ ఇంకా మోస్ట్లీ ఏంటంటే అంతే హైజీన్గా చేస్తామండి. నీట్నెస్ తప్పకుండా పాటిస్తూ ఉంటాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.